బడి ఉన్న మీ దాసులను సమయోచితమైన జ్ఞానముతో నింపమని గ్రంథ పరిధిలో సంగతులు మేము ఆలోచన చేయటానికి పరసంబంధమైనటువంటి జ్ఞానమును మీ దాసుని నాకు అనుగ్రహించమని అడుగుతూ మందిరము చుట్టూ మీకు ఆబ్దలను ఉంచమని మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. నేడు ఆరాధికులుగా చేరినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు మనల్ని తన పిల్లలుగా ఎప్పుడైతే స్వీకరించారో ఆ రోజు నుంచి మూర్ఖులకి తరం వారికి వేరే జీవించమని దేవుని గ్రంథం మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేయబోయేటువంటి పాఠం ఏంటన్నట్లయితే, డు నాట్ బర్న్ యువర్ సెల్ఫ్ అవుట్, నీకు నువ్వే ఖాళీ బూడిద కాకూడదు అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. కొన్నిసార్లు మనకు మనమే చేసేటువంటి పనులను బట్టి నాశనాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఇటువంటిది గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు తలకు మించినటువంటి పని పెట్టుకుని భారం అయిపోతుందని ఎక్కువ అలసిపోతూ ఉంటాం. పని భారం ఎక్కువైపోయింది ఎలాగా అని ఏ పని కూడా సమర్థవంతంగా చేయలేకపోతూ ఉంటాం. ఎందుకు చేయలేకపోతున్నామంటే మన తలకు మించినటువంటి పని పెట్టుకున్నాం. అప్పుడు ఏ పని చేయలేం. అటువంటి పరిస్థితుల్లో మానసికంగా శారీరకంగా కూడా మనం ఏమైపోతామంటే ఏదో ఒక రుగ్మతకి అది దారితీస్తుంది, ఏదో ఒక అనారోగ్యానికి దారితీస్తుంది. అటు మానసికంగానూ అనారోగ్యం అయిపోతాము, శారీరకంగా కూడా అనారోగ్యం అయిపోతాం తలకు మించినటువంటి భారం పెట్టుకుంటాం. ఇది ఉపోద్ఘాతంగా మనం తీసుకుంటూ అతిగా అలసిపోవటం కొన్ని కారణాలు ఉన్నాయి, అవి చెప్తాను. దాని నుంచి దిద్దుబాటు చేసుకుంటానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సంగతులు ఈరోజు మనము ఆలోచించేద్దాం. అందులో మొట్టమొదటిగా ఏంటన్నట్లయితే, అన్నీ మనమే చేయాలని ప్రయత్నిస్తాం. ఏదన్నా ఒక పని తలపెట్టినప్పుడు ఇంక మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చేయకూడదు, ఈ పనులన్నీ నేనే చేయాలి అని ఈ పని భారం అంతా నెత్తి మీద పెట్టుకుంటాం. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. అలా ఉన్నప్పుడు మనం ఎక్కువగా అతిగా అలసిపోతాం అన్నమాట అండి. అలసిపోతాం, ఇంకెవరికి ఆ పని ఎవరు అంటే ఇతరులకి అసలు ఆ పనిని అప్పగించరు. మరి చెయ్యరనో లేకపోతే ఆ ఘనత అంతా నాకే రావాలనో, ఈ పని అంతా నేనే చేసి ఆ క్రెడిట్ నేను పొందాలనుకుంటారో ఏమో మనకు తెలియదు. కనుక పని ఇతరులకు షేర్ చేయరు. అప్పుడు ఏమవుతుంది? మానసికంగా శారీరకంగా ఏమైపోతాం? బలహీనమైపోతాం. అంటే నీ ఒక్క వ్యక్తివే చేయగలవు అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఇటువంటి సంఘటన గ్రంథంలో ఓ చోట మనకు కనపడుతుంది. నిర్గమకాండము 18వ అధ్యాయంలో నిర్గమకాండము 18వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 13వ వచనంలో, మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలుచుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రమే కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకుంటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన నా యొద్దకు వచ్చేదరు. నేను వారి వ్యాజ్యమును వారి విషయమే న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని వారికి చెప్తూ ఉంటున్నాడు అన్నమాట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 18వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చూస్తే, నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా ఏమైపోతారు అంటున్నాడు, అంటే నలిగిపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే మనం గ్రహించవలసినటువంటిది, దేవుని ప్రజలు
ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారందరికీ కూడా న్యాయం తీర్చటానికి సుమారు దాదాపు 6,03,550 మంది జనం ఉన్నారు. ఏదో ఒక తగువులు వస్తూ ఉంటాయి. అంత జనంలో ఒక 50 మంది 30 మంది ఉన్న సంఘంలోనే ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి తీర్చలేక అటు పాశ్రమ గారు మేము నలిగిపోతూ ఉంటాం 2 స్థానిక సంఘాల్లో. వాళ్ళు ఇలాగ అంటారు, వీళ్ళు ఇలాగ అంటారు మాట అండి. మరి ఆ సమస్యలు ఎలా తీర్చబడతాయి అంటే, ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తిని మనం ఏదైనా అన్నాం అనుకోండి, మరో వ్యక్తికి ఏమవుద్ది, ఆవిడ కోపపడుద్ది. అప్పుడు నేను ఇద్దరిని పోగొట్టుకోలేను కదా. ఏంటి, వాళ్ళిద్దరినైనా సమన్వయంగా వాళ్ళకి న్యాయం చేయాలి. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మోషే గారు తను నడిపించినటువంటి పద్ధతి అంతా చూసి తన మాంగారు ఇత్రో సంతోషించి, మీ దేవుడు చాలా గొప్పవాడు అట, ఐగుప్తులో గొప్ప కార్యాలు చేశాడు, బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు మామాళ్ళు. ఎందుకంటే పిల్లలిద్దరినే తన భార్యని అక్కడ మిద్యాన్లో వదిలిపెట్టి ఇతనేమో ఈ పని మీద వెళ్ళాడు. వచ్చే వరకు కూడా మాంగారు ఏం చేశాడు, కూతుర్ని మనవళ్ళని అజగట్టుకుని ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత కూర్చున్నారు, భోంచేశారు, అంతా బాగుంది. పరిస్థితి చూశాడు, ప్రజలు ఓ తొండోపుతండాలుగా వచ్చేస్తున్నారు. న్యాయపీఠం మీద కూర్చున్నాడు మోషే గారు. వీళ్ళ తగవులు తీర్చడానికి ఎంత టైం పట్టిందంటున్నా బైబిల్లో చెప్పబడింది, ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా. అప్పుడు ఎన్ని సమస్యలకు ఎన్ని క్లియరెన్స్లు ఇవ్వాలి. అప్పుడు తన మామగారు చూసి అన్నాడు, మోషే ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు, మరి వీళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయం కోసం వస్తున్నారు నా దగ్గరికి, మరి నేనే కదా నడిపించే నాయకుని అన్నప్పుడు తన మామగారు సలహా ఇచ్చాడు, ఇది కష్టం, నువ్వు నలిగిపోతావు, నీకు తలకు మించినటువంటి పని ఇది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే 1000 మందికి ఒక న్యాయాధిపతిని, 100 మందికి ఒక న్యాయాధిపతిని, 10 మందికి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేస్తే చిన్ని సమస్యలు ఉంటే వాళ్ళు ఏం చేసుకుంటారో తీర్చుకుంటారో, ఒకవేళ ఏదైనా తీర్చలేనటువంటి సమస్య ఉంటే అది నీ దగ్గరికి తీసుకొస్తారని చెప్పినప్పుడు ఇదేదో సలహా బాగుంది. అంటే ఇక్కడ తన మామ అల్లుడు బాగుండాలని, నలిగిపోకూడదని చెప్పినప్పుడు ఖచ్చితంగా అల్లుడు ఏం చేశాడు, ఆ సలహానే పాటించాడు. కొన్నిసార్లు అల్లుళ్ళకి మామగారులు సలహాలు ఇస్తూ ఉంటారు, నువ్వు ఇలా చేయి బాబు, అలా చేయి బాబు అన్నప్పుడు. పెద్దవాళ్ళు గారు సలహా ఇచ్చినప్పుడు ఈ అల్లుడు ఏం చేయాలి, పాటించాలి. నువ్వు చెప్తే నేను వినేదేంటి అని అనుకుంటే ఎలా ఉంటుంది. అతను పాటించాడు కాబట్టి ఇద్దరి పేర్లు కూడా గ్రంథంలో ఉన్నాయి. నిజంగా వాళ్ళు దేవుని గురించి ముచ్చటించుకున్నారు. తన మాంగారుకి మోషే నమ్మినటువంటి దేవుని గురించి ఆశ్చర్యంగా సంఘటనలో ఇద్దరు మాట్లాడుకున్నారు. మీ దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు మీ పక్షాన అన్నాడు తన మాంగారు. అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు నలిగిపోతావు, తలకు మించిన భారం పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఈ పని నువ్వేం చెయ్యి, ఇతరులకు షేర్ చేయి, ఇతరులకు పంచు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా అంటే, అన్నీ మన నెత్తి మీదే పెట్టుకుని నేనే చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమైపోతాం, ఈరోజు పాఠాన్ని బట్టి మనమే అయిపోతాం. ఓపుకున్నప్పుడు చేస్తా, ఓపిక లేనప్పుడు నా నెత్తి మీద ఇంత భారం అయిపోయిందండి అంటే నువ్వు చేసుకున్నది అనుకుంటా. ఇదే సంఘటన కృత నిబంధన ప్రారంభించిన తర్వాత కూడా ఏర్పడింది. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలో వాస్తవానికి
1 నుంచి 6 వరకు కూడా మీరు రాసుకోండి. అవసరమైన విషయాలన్నీ నేను చదువుకుంటూ వస్తాను. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్లో తమలోని విధవరాండ్లో చిన్న చూపు చూస్తారని ఎబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటమని ఆహారం పంచిపెట్టి యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానంతో నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో మీరు ఏం చేయండి. మేము వారిని ఈ పనికి ఏం చేస్తాం అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కూడా కొన్ని పనులు అప్పగించు. అన్నీ నీ నెత్తి మీద పెట్టుకుంటే ఎలాగా? వాళ్ళకు కొన్ని పనులు అప్పగిస్తే నువ్వు తలకు మించినటువంటి పనులు చేయవలసిన పని లేదు, భారం అవ్వదు. ఖచ్చితంగా అక్కడ ఒక పని ఉంది. ఆ పనికి వాళ్ళని నియమించండి అని చెప్తూ ఉంటున్నాడు మాట అండి. అందువల్ల సమస్య తలెత్తినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? పరిష్కారం చేసుకోవాలి. వాళ్ళ వెంటనే సమస్య వచ్చింది. అపోస్తులు ఆ సమస్యను వెంటనే ఏం చేశారు తెలుసా? చక్కటి ఒక సూత్రాన్ని పాటించి జ్ఞానంతో వ్యవహరించారు. సమస్య పరిష్కారమైంది. వాళ్ళని ఎత్తి మీద పెట్టుకోలేదు. అందువల్ల మొట్టమొదటి సంగతి మనకి ఏం అర్థమైందంటే, ఈరోజు ఈ పాఠంలో అతిగా మనం ఏం చేయకూడదండి, ఆలోచించకుండా అన్నీ నేనే చెయ్యాలో అనుకోకూడదు. కొన్ని పనులు ఇతరులకు ఏం చేయాలా? పంచాలి. కొన్ని పనులు ఇతరులకు షేర్ చేయాలి. ఇంట్లోనే అన్ని పనులు నువ్వే చేయవు కదా. 2 పిల్లలు ఉంటే 2కి పనులు ఇస్తావు. ఒకరుంటే ఒకరికి అప్పకి ఎవరి పనాలు చేసుకోవాలి. కొన్ని బాధ్యతలు ఇతరులకు ఏం చేయాలి? మనం అప్పగించాలనే మాట ప్రధానంగా తీసుకోండి. వాళ్ళకి బాధ్యత అప్పగించకపోతే ఏం చేస్తారు? వాళ్ళ ఎద్దులేండి. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మన పిల్లలకి, అమ్మ నా గారాల కొడుకు, నా గారాల కూతురు అని ఏ పని అప్పగించు, ఏ బాధ్యత అప్పగించం. అప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారు? రేపొద్దున వాళ్ళని చూసి ఏం చేయాలి మనం? ఆ ఏడుపుకి కారణం అప్పుడు యేసుప్రభు అన్న మాట గుర్తొస్తుంది, నా కోసం కాదురా మీ కోసం, మీ పిల్లలకు. నువ్వు ఎలాగూ చెడిపోయావో నీ తర్వాత ఎవరిని చెడిపేసావు? పిల్లల్ని కూడా చెడిపేసావు. అందువల్ల మొట్టమొదటి సంగతి మనసులో పెట్టుకుని ఆ సమస్యకు తన మామ ఇచ్చినటువంటి సలహాను ఖచ్చితంగా మోషే ఏం చేశాడు? పాటించి బాధ్యతలు కొందరికి ఏం చేశాడు? అప్పగించాడు. అప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు నలిగిపోవు. ఇక రెండో సంగతికి వస్తున్నావు. రెండో సంగతి ఏంటంటే, మితిమీరి పనిచేసినప్పుడు అతిగా అలిసిపోయి సొమ్మసిల్లిపోతాం. ఎక్కువగా పని చేస్తారు. ఆ పని చేసి మనం అలిసిపోతామట అండి. ఈ విషయాన్ని మీకు ఎలా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, పని ఉంది కరెక్ట్. ఉదాహరణకి ఒక మందిరమే ఉందనుకోండి. మేము మందిరం ఇప్పుడు ఇక్కడ డ్యూటీ ఎంతమంది చేస్తారు? 2 ఒక్కరా? 2 చేస్తారు. ఒక్కరు చేయలేరా? చేయలేరు. ఇద్దరికి ఎందుకు డ్యూటీలు వేస్తారంటే, ఒకళ్ళు తుడిస్తే ఒకళ్ళు మరో పని చేస్తారు, పాత్రలు కడుగుతారు, ఒకళ్ళు చైర్స్ తుడుతారు, ఒకళ్ళు బరకాలు వేస్తారు, ఒకటి కిటికీలు తుడుతారు, ఒకళ్ళు గుమ్మాలు తుడుతారు. ఒకసారి నేను ఇలాగ ఆరాధన చేస్తే ఇలా చూశాను. చూసేటప్పటికి నాకు గోడకు బూజు కనపడింది. ఈరోజు డ్యూటీ ఎవరు చేశారన్నాను. మేమనండి. అసలు మందిరం తుడిచారా మీరు? చేసామండి. మరి ఏంటి ఆ బూజు? నీ ఇంటి దగ్గర చిన్న డస్ట్ కనపడిపోతే చీపురు పట్టుకుని స్టూల్ వేసుకుని ఎక్కేసి క్లీన్ చేసేస్తావు. మరి మందిరం దేవుని ఇల్లు అంతకంటే విలువైంది కాదా? అందుకే 2 చేసుకోండి, లేకపోతే 3 చేసుకోండి, తేలికవుతుంది పని. ఇక్కడ పని అనేటువంటిది ఎలాగ అలిసిపోతామో ఒక మాట చెప్తాను. ఇక్కడ ఆత్మ సంబంధంగా, మీకు భౌతిక సంబంధమైన పని విషయంలో మీకుండే జ్ఞానం మీకు ఉంటుంది, నాకుండే జ్ఞానం నాకు ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మీ సేవకుడిగా మీకు చెప్పాలా. నీ చేతిలో ఎంత బైబిల్ ఉన్నా కొన్ని సంగతులు నీ దైవజనుడే నీకు వివరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని
ఈ సమయంలో మనం మాదిరిగా తీసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పని నిమిత్తం వచ్చాడు ఇక్కడికి, పరలోకం నుంచి తండ్రి పంపగా. ఆయన వచ్చి ఆయన పని చేశాడు, అలసిపోయాడు. అయితే ఆయన పని ఎలా చేశాడు అనేది గ్రంథంలో నుంచి కొన్ని మాటలు తీసుకుందాం, ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము తీసుకున్నారా? 34వ వచనం ఎవరైనా తీసినట్లయితే చదవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పని చేయటానికి వచ్చారు. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చానన్నాడు ఆయన? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు వచ్చాను. మళ్ళీ చదువుతున్నాను, ఇందులో నుంచి ఒక ప్రశ్న ఎత్తాను, అందుకుని నేను చదువుతున్నాను చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. అంటే ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనకు తన తండ్రి అప్పగించినటువంటి పనిని మాత్రమే చేశాడు. ఇప్పుడు తండ్రి యొక్క పని ఏంటి? అక్కడ ఉన్న మాట చెప్పాలా? తండ్రి యొక్క పని ఏంటి? తండ్రి పని క్రీస్తు చేశారు. తండ్రి యొక్క పని ఏంటి? ఆయనకి ఏదైతే ఇష్టం ఉందో ఆ చిత్తమును అంతటిని ఏం చేయాలి ఈయన అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న హద్దు ఏంటి అది నేను చెప్పబోతున్నాను. అంతే, అది దాటి ఇంకొక ఇంచు కూడా బయటికి వెళ్ళడు. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు, తండ్రి చిత్తం అక్కడ జరిగిపోయింది అనుకోండి, ఇంకా ఆ ఇంటి వాళ్ళతో యేసు ప్రభుకి ఏం లేదు, సంబంధం లేదు. నువ్వు సంఘంలోకి వచ్చావు, తండ్రి చిత్తం చేసుకున్నావు. ఒకళ్ళు చూడండి, ఆరాధనకు వస్తారు, ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఏం సంబంధం? అంతవరకే. స్థానిక సంఘంతో మమేకమైనటువంటి వాళ్ళకి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కొన్ని గొడవలు, కొన్ని డిస్కషన్లో, కొన్ని సమస్యలు ఎన్ని ఉంటాయి సాయంత్రం అయ్యేటప్పటికి. అది స్థానిక సంఘం కాబట్టి ఆ సమస్యలు అనేవి అన్నీ 14 ఉత్తరాలు కూడా అయ్యే చెప్తాయి. కొత్త నిబంధన 14 ఉత్తరాలు కూడా సమస్యలు వస్తాయి. మళ్ళీ సువార్తికుడు ఏం చేయాలి? సమస్యల్ని తీర్చుతూ ఉండాలి. ఇటువంటి ఒక్కోసారి అయితే బెత్తం పట్టుకుని కొట్టాలా. పౌలు గారు అంటాడు కదా, బెత్తముతో మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారా? కనుక ఇప్పుడు తండ్రి యొక్క చిత్తమే యేసు ప్రభు వారి యొక్క బార్డర్, అంతేనా? ఆ హద్దు దాటి ఆయన ఏం చేయడు. ఒకవేళ ఆయన మనసులో ఒకవేళ ఉందా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గలిలీలో ఉన్నాను కదా, గలిలే నుంచి ప్రపంచమంతా తిరిగేయాలా అని అనుకున్నాడు అనుకోండి, ఆయన వల్ల అవుద్దా? అవ్వదు. రెండోది, తండ్రి ఎక్కడి వరకు అయితే నియమించాడు అక్కడి వరకే ఏం చేయాలా? వెళ్ళాలంతే. ప్రపంచమంతా చేరుకోలేదు యేసుప్రభు వారు. ఇదంతా నేనే చేయాలి, ఇదంతా నేనే నాదే అని అనుకోలేదు ఆయన. నా హద్దు ఏంటి? రైట్, ఇవాళ నా హద్దు ఇక్కడి వరకే. అలాగూ ఒక హద్దు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఎంతవరకు చేయగలిగాను అంతవరకు చేశాను, కానీ హద్దు మేరలేదు. సమస్త ప్రపంచాన్ని ఆయన చేరుకోవాలనుకోలేదండి. ఇదే పద్ధతి అపోస్తులు కూడా అనుసరించినట్లే కనపడుతుంది. ఎవరి పద్ధతి? ప్రభువైన యేసుక్రీస్తు వారి పద్ధతి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చూసారా, ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వేసేసుకుంటున్నావు. నేనంటే ఏంటో తెలుసా,
అంట ఒక్కొక్కసారి. ఏంటి నీవంటే, మనలో ఏ మంచి లేదు. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన ఆ మాట కావాలి. విశ్వాస పరిమాణ ప్రకారము ఒక 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 పరిమాణం ఉంది. క్రీస్తు శరీరం అనే సంఘంలో ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక పరిమాణం ఉంది. ఆ పరిమాణము చొప్పున ఏం చేశారట వాళ్ళు? పరిమాణము చొప్పున పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాటకు తగిన రీతిగా తను ఎంచుకొనవలెను. అంతవరకే ఎంచుకో. అద్దుంది. అది ఆ రోమాపత్రిక కానీ కొరింథీ పత్రిక కానీ 12 చెప్తాడు. సంఘములో నుండి అవయవాలన్నిటికో, ఇప్పుడు ఉదాహరణకి ఇలా 2 చేతులు జోడించి నేను వందనాలు చెప్పాను. మొట్టమొదటిగా నా చిటికిన వేలు కనపడింది. ఇది ఎప్పుడన్నా బాధపడద్దా? ఈ మధ్యలాగా నేను కూడా పొడవుగా ఉంటే బాగుండని. దీని యొక్క లెక్క ఎక్కడి వరకే. ఇది ఎలాగుంటేనే అందం. నీ హద్దు నువ్వు ఎక్కడి వరకు ఉన్నావో, నా హద్దు నేను ఎక్కడి వరకు ఉన్నానో అక్కడ ఉంటే అప్పుడు మనం ఏమైపోం? నలిగిపోం, అలిసిపోం. ఏమండి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 13. మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకే లోబడి ఉంటుంది. ఆ వచనాలు మీకు ఏం కనబడుతుంది? కొలత, మేర అంటే దాని అర్థం ఏంటండి? ఎక్కడికైతే గీసాడో ఆ గీత వరకే ఏం చేయాలి? మనం ఉండాలి. ఆ గీతకి మించి చేసామనుకోండి, క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకొక గీత ఏదో పెడతాడు. ఫుట్బాల్, వాలీబాల్ ఏ ఉంటారు, వాళ్ళ గీతలు పెడతారు. ఆ గీత దాటి వాళ్ళు ఆడినాకనే ఆట పరిగణలోకి తీసుకుంటాడా? నీ హద్దులో ఉండి నువ్వు పని చేయి, చక్కకుండా అలిసిపోవో దేవుడు గుర్తిస్తాడు. అప్పుడప్పుడు ఎప్పుడో బుధవారం అనుకుంటా ఏదో మనం మాట్లాడుకుంటుంటే ఒక సలహా చెప్పింది మా విజయ్. ఏంటి, భార్య ఎటువంటిది అన్నారు? కార్యేషు దాసి భోజేషు మాత కరణేషు మంత్రి. అంతేనా? అంటే మంత్రిగా భర్తకి ఏం చేస్తూ ఉంటుంది? అప్పుడప్పుడు సలహా ఇస్తుంది. కానీ ఇతను ఏం చేస్తాడు? నీ సలహా నేను తీసుకునేదేంటి అంటాడా ఒక్కొక్క ఆయన? మరి అలాంటప్పుడు అబ్రాహాము గారు శారా తన భార్య చెప్పిన మాట విన్నాడా లేదా? విన్నాడా? ఆ అమ్మాయిని అర్జెంటుగా ఇంట్లోంచి బయటికి గంటాయి. ఆ విషయంలో శారా చెప్పిన మాట వినుము. బాధ కలిగి ఉంటుంది, పెద్ద కొడుకు కదా పాపం, బాధ వచ్చి ఉంటుంది. కానీ భార్య చెప్పింది కదా. నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో ఇద్దరు కూర్చు వాక్యం వింటారు కదండి, భార్య భర్తలు. విన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆత్మీయంగా చక్కగా కట్టుకుంటారు. బాగుంటుంది వాళ్ళ పరిస్థితులు. ఇక్కడ అపోస్తులు చెప్తున్నారు, మేము నలిగిపోకుండా ఉండటానికి, అలసిపోకుండా ఉండటానికి, సమస్యలు పోకుండా ఉండటానికి మేము ఏం చేయాలి తెలుసా? మేము ఎక్కడి వరకైతే దేవుడు మాకు అద్దిచ్చాడో అక్కడ వరకే మేము చేయాలి. ఉదాహరణకి ఇక్కడ చక్కగా నేను వచ్చేటప్పుడు ముగ్గురు నిలబడి పాట పాడుతున్నారు. అంటే ఆరాధనలో క్రీస్తు ప్రభు సంఘంలో గాత్ర సంగీతము యాక్సెప్ట్, అంతే కదా కొత్త నిబంధన. అలా కాకోకుండా ఒక 4-3 వాయిద్యాలు పెట్టుకుని ఆడికి నీరసం వచ్చేదాకా డ్రమ్ము కొట్టమన్నాం అనుకోండి, ఆడేమైపోతాడు? అలిసిపోతాడు. అలా కొట్టేటప్పటికి పైనుంచి ఏం దిగుతుంది అంటారు డినామినేషన్ వాళ్ళు? మళ్ళీ డ్రమ్ ఆపగానే
అప్పుడుకప్పుడు ఆత్మ ఏమైపోద్దట. ఎంత హేళన చేస్తారండి పరిశుద్ధాత్ముడిని, తప్పు కదా. ఇప్పుడు మనకి పాటలు పాడారు, అయిపోయింది, అక్కడ వరకే పరిధి. బైబిల్ రీడింగ్ పరిధి, ప్రసంగం పరిధి, తర్వాత ప్రభు బల కార్యక్రమం పరిధి, కానుకలు పరిధి, అయిపోయింది, ఆరాధన అయిపోయింది, క్లోజ్. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన మనకి ఏమైతే చెప్పిందో అక్కడ వరకే మనం చేయవలసిన అవసరం ఉంది. ఎలా కాదండి, ఎలా చేస్తే బాగుంటుందంటే అది మనం చేసి అలిసిపోతాం. అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడు ఏం పెట్టాడు? యేసు ప్రభుకు కూడా హద్దేటి? చిత్తం, తండ్రి చిత్తం. అది దాటి ఆయన ఇక్కడికే ప్రపంచాన్ని చేరుకోవాలని ఉండొచ్చు, కానీ ఆయన చేరుకుంటానికి అవకాశం తండ్రి ఎక్కడి వరకు అక్కడ వరకే. నాకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ అవన్నీ నెరవేరుతాయా? దేవుడు నాకు ఏ పరిధి ఇచ్చాడో అక్కడ వరకే. మీకు ఏ పరిధి అయితే ఇచ్చాడో అక్కడ వరకే, దానికి మించి మనం చేయటానికి లేదు. మానసికంగా నలిగిపోతాం, అలిసిపోతాం. 2 సంగతులు చెప్పాను మీకు. మొట్టమొదటి ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, మనకు మనం అన్నీ చేయాలని ప్రయత్నించొద్దు. కొన్ని బాధ్యతలు ఇతరులకు ఏం చేయండి? అప్పగించండి. ఇప్పటికే కొడుకులకి బాధ్యతలు అప్పగించేశారా తల్లులు, తండ్రులు? కూతుర్లకైతే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పెట్టవలసినవి పెట్టేసి, అమ్మ జాగ్రత్తగా వెళ్ళని బాధ్యతలు ఏం చేశారు? చెప్పేశారు. వాళ్ళకి చాలా మటుకు బాధ్యతలు అప్పగించేశారు. అమ్మ వెళ్ళిపోద్దు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అది కామన్. మరి మగపిల్లలకే వీళ్ళకి ఇప్పుడప్పుడే బాధ్యతలు ఇవ్వరు. మీరు ఎప్పుడు ఇస్తారో కొన్ని ప్రసంగాల్లో చెప్తాను, ఇప్పుడు చెప్పను. మీకు బాధ కలుగుతుంది, పిల్లలకే బాధ కలుగుతుంది. అందువల్ల ఆ సంగతి మనం ఎవరి ద్వారా తెలుసుకున్నామో, మోషే గారు మొట్టమొదటి సంగతి. మోషే మామగారు ఇత్రో ద్వారా కొన్ని సంగతులు తెలుసుకున్నాం. సంఘం ప్రారంభించబడిన తర్వాత వాళ్ళు కొంతమందిని కొన్ని పనికి ఏం చేశారు? నియమించారనే సంగతి తెలుసుకున్నాం. పనికి అనేటప్పుడు నాకు కూడా ఒక సంగతి గుర్తు వస్తుంది. మీరు భోజనాలు వండేటప్పుడు పొయ్యి కాడ 2 ఉంటారు, కొత్తిమీర కాడ ఒకడు ఉంటారు, కరేపు కాడ ఒకడు ఉంటారు, ఏమండి మాటలు చెప్పుకునే కాడ అదో గ్రూపే. అది కూడా పనే. అక్కడికి వస్తాను, పాయింట్ ఉంది, 3వ పాయింట్లో వస్తాను సంగతి. అక్కడ చూసేటప్పటికి మేము అలా బండి తిరిగేటప్పటికి ఇక్కడ చూసేటప్పటికి ఉంటుందండి, అసలు ఎంత నిండుగా ఉంటుందంటే మాకు. మళ్ళీ రాగానే మాకు వెంటనే సంతోషంతో మంచినీళ్ళు, టీయా, డ్రింక్ ఏదో ఒకటి ఇస్తారు. ప్రియమైన దేవుని వర్లారా, షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి భారం లేదు. రెండోది, మితిమీరి పనిచేసినప్పుడు మనం ఏమైపోతాం? అలిసిపోతాం, సమస్య వెళ్ళిపోతాం. ఇది ఎక్కడ తెలుసుకున్నామంటే, యేసు ప్రభు వారు కూడా తండ్రి ఏం చేశారో ఒక హద్దు పెట్టారు, అక్కడ వరకే చేశాడు ఆయన. విశ్వాస పరిమాణం చొప్పునే మనం చేయాలి, కానీ సంఘంలో మనం మించి చేయటానికి లేదు. పాటలు పాడండి, కుర్రోళ్ళు పాటలు పాడారు, ఓకే. ప్రభురాత్రి భోజనం అన్నయ్య ఇస్తాడు, అయిపోయింది. కానుకలు 2-3 వచ్చి పాటలు పాడతారు. ఒక ఆరాధన క్రమం అనేటువంటిది మనము క్రొత్త నిబంధన దాటి ఏమీ చేయటానికి లేదు. కొన్నిసార్లు బయట కార్యక్రమాల్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు నా వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాటిని నేను వెంటనే, తండ్రి అక్కడ ఆ విషయం చేయకూడదు, నన్ను క్షమించని నేను వచ్చి ప్రార్థన చేసుకుంటాను. మ్యాక్సిమం వాక్యానుసారంగా తెలిసినంత మట్టుకు ఏది చేయకోకుండానే ఉంటాను. ఎక్కడైనా బై మిస్టేక్ ఏదైనా జరిగితే నా మనసుకి తెలుస్తుంది, అక్కడ చేయకూడదు, ఇక్కడ చేయకూడదు కదా అని అనిపిస్తుంది. అప్పుడు అలాంటప్పుడు నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడతాం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట అండి. ఏదో ప్రార్థన కాడే జరుగుతాయి, అంతేగాని మేము వేరే కార్యక్రమాలు మేము ఏమీ చేసి కాదు. అందువల్ల హద్దు అనేటువంటిది, పరిమాణం అనేటువంటిది గ్రంథం మనకి ఏం నియమించిందో అక్కడ వరకే మనం ఉండాలి. ఏమండి, కొందరు చేసే పనిలో మంచి ఉత్సాహం కలిగి ఉంటారు, యాక్టివ్ ఉత్సాహం ఉండొచ్చు, కాదని అనట్లేదు, కానీ మితిమీరినటువంటి ఉత్సాహం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నాశనం చేస్తుంది. ఎక్కువగా ఉత్సాహపడకుండా, ఎంతవరకు ఉత్సాహపడాలో అంతవరకే పడండి. ఎక్కువ ఉత్సాహపడద్దు. ఎందుకు చెప్తున్నానండి, ఒక్కొక్కరు ఉత్సాహపడి రోజు ఎంజాయ్. పూర్వం ఎంజాయ్ అంటే ఎప్పుడుండే చెప్పండి? ఆ సంవత్సరానికి వచ్చి ఆ పండుగ అప్పుడు ఏం చేసేవారు వాళ్ళు? ఎంజాయ్. ఇప్పుడు ప్రతిరోజు పార్టీలే, ప్రతిరోజు ఎంజాయ్లే. అది ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? నాశనానికి దారితీస్తుంది. ఎక్కువ ఉత్సాహపడొద్దండి. ఏమండి,
ఇక్కడ ఇంకో సంగతి కూడా నేను జ్ఞాపకం చేసి ఈ విషయాన్ని విడిచిపెడతాను. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, నా వల్ల కాదు, నేను చేయను, వద్దు అనే మాట కూడా మనం ఏం చేయాలా, చెప్పాలి. మనం మంచితనం కోసం ఏం చేస్తామంటే ఈ మాటలు మన నోట రానియం. ఎలాగో చెప్తాం. యేసు ప్రభు వారు ప్రపంచానికి కావలసినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరకు అనేక మంది సమూహం వచ్చేస్తున్నారు. కనీసం ఆయనకు విశ్రాంతి తీసుకుంటానికి కూడా ఏమి లేదు, సమయం లేదు. అలాగనొచ్చా? ప్రార్థన చేసుకుంటానికి కూడా టైం లేదనొచ్చా? ప్రార్థన చేసుకుంటానికి కూడా ఏమి లేదు టైం. ప్రార్థన చేసుకుంటానికి కూడా సమయం లేనప్పుడు ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు? ఆయన తెల్లవారుజామున వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఈయన్ని ఎత్తుక్కుంటూ వచ్చేసేవారు. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము. వాస్తవానికి మీరు తర్వాత చదువుకోండి 32 నుంచి. కానీ 35, ఆయన పెందలకడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను ఏం చేస్తున్నారో వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలోనికి నేను ప్రకటించినట్లు వెళ్ళుదామో. మరి వచ్చిన వాళ్ళు ఏం చేశాడు? అక్కడ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ అర్థమవుతుందా? శిష్యులు వచ్చి ఏమన్నారో, బాబు జనమందరూ నీ కోసం ఎత్తుక్కుంటా ఏం చేస్తున్నారో వస్తున్నారంటే, ఇక్కడ యేసుప్రభు వారు అది పట్టించుకోకుండా మనం ఇతర సమీప గ్రామాలకు ఏం చేయాలా అంటే, వద్దు, రాకండి, ఆగిపోండి. కొన్నిసార్లు ఆయన కూడా అటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కనపడుతుంది మనకి. మనమైతే అన్ని పనులు నెత్తి మీద పెట్టుకుని అన్ని పనులు నేనే చేయాలనుకుని అలసిపోతూ ఉంటున్నాం. ప్రభు దగ్గరికి మీరు ఆ 32 వచనాలు చదివినట్లయితే ఎంతోమంది రోగులు వచ్చేస్తున్నారు. ఆయన వెతుక్కుంటూ వచ్చేసారని ఇప్పుడు మీరు చదివారు. అటువంటి టైంలో ఆ విషయం గురించి అసలు ఆయన ఏమైనా మాట్లాడా? మాట్లాడలేదు. ఎందుకంటే మనము కొన్నిసార్లు కాదు, లేదు అని చెప్పడం నేర్చుకుంటే మనం సమస్యల్లో. ఇది మనం ఎక్కడ పాటిస్తాం తెలుసా? ఎక్కువ ఎవరైనా మనం డబ్బులు అడిగారు అనుకోండి, వెంటనే ఏమంటాం? నేను అలసిపోతాను బాబు, నీకు ఇచ్చాను అనుకో, పీటెచ్చుకుని ఏం చేయాలా? అది సంగతి. అటువంటి పర్సన్కి ఇస్తారా? మళ్ళీ వెంటనే తెచ్చిచ్చేస్తారనే వాళ్ళకి ఏం చేస్తారు? ఇస్తారు. అంటే ఇక్కడ నేను మీకు అర్థమవటానికి ఉదాహరణ చెప్పానే తప్ప, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేసినట్టు కనపడుతుందంటే, కాదు వద్దు అని చెప్పాడు. ఎందుకంటే లేదంటే ఆయన ఏమైపోతాడో, సొమ్మసిల్లి పడిపోతాడో, మిగిలిన పని ఏమైపోద్ది? ఆగిపోద్ది. మరి ఇంకో ఊరు వెళ్ళాలి కదా ఆయన. అదేనా అక్కడ కనపడుతుంది. మనం ఇంకొక పట్టణానికి కూడా వెళ్ళి సువార్త ఏం చేయాలా? ఎంతసేపు వీళ్ళతో కూర్చుంటే ఎలాగా? కాదు వద్దు అనే సంగతి కూడా మనం నేర్చుకోవాలి. కొంతమంది మన స్థానిక సంఘంలో కూడా నేను అభినందిస్తాను. ముక్కుసూటిగా లేదండి, చేయమండి, కాదండి అంటారు. అనాలి, అంతే. అలా కరెక్ట్గా మాట్లాడాలి. కొన్ని విషయాల్లో లేదంటే నువ్వు సమస్యలు పడిపోతావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్న నిర్ణయం కూడా మనకిక్కడ అంగీకారమే. 2 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి ఏంటండి, అన్నీ మనమే చేయాలని ప్రయత్నించొద్దు. ఇతర కొన్ని బాధ్యతలు ఏం చేయండి. ఒకవేళ అలా కాకపోతే నువ్వుగా నాకు నేను తగలడిపోతాం. రెండోది ఏం చెప్పుకున్నామంటే, మితిమీరి పని చేసినప్పుడు అతిగా అలసిపోయి సొమ్మసిల్లిపోతాం. సొమ్మసిల్లిపోయామనే మాట చిన్న మాట ఏం కాదు. వేసవకాలం సొమ్మసిల్లి పడిపోతే ఏమైపోతుంది? సన్స్ట్రోక్ వచ్చిందనుకోండి, సొమ్మసిల్లు ఏమైపోతాం? పడిపోతాం. అందుకని ఎండను ఏం చేయరు, ప్రయాణం చేయరండి.
నిజంగా మహాదేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మీరు ఎండలో పని చేసేవాళ్ళు, ఇక్కడ ఎవరైనా ఉంటే, ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటే, వాహనాల మీద వెళ్ళేవాళ్ళు ఉంటే, తోటల్లో కానీ చేలలో కానీ ఏమండి పని చేసేవాళ్ళు, దేవుడు మిమ్మల్ని ప్రతిరోజు మా ప్రార్థనలు ఇయ్యే. ఈరోజు ఎవరు ఏ పనికి వెళ్ళారో తండ్రి వారందరినీ కాపాడు తండ్రి అని మేము ప్రార్థన, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాహనాల మీద వెళ్ళే వాళ్ళు అందరినీ కాపాడు తండ్రి ప్రార్థన చేస్తాం అన్నమాట అండి. ఇక మూడో సంగతికి వచ్చేస్తాం. మూడో సంగతి ఏంటంటే క్రమమైన రీతిలో సరైన విశ్రాంతిని తీసుకోకపోవడం, సేద తీర్చుకుపోవడం, విశ్రాంతి లేకపోవడం ఏమండి. అప్పుడు కూడా మనం ఏమైపోతాం తెలుసా? సమస్యలిపోతాం. ఓకే, విరామం లేకుండా పనిచేస్తున్నారు చాలామంది, అసలు రెస్ట్ లేదు. పొద్దుట లేచింది మొదలు మనం బిజీగానే ఉన్నాం. ఈ విరామం లేకుండా పనిచేస్తుంటున్నప్పుడు మనం ఏమైపోతాం తెలుసండి? నలిగిపోతాం, మనం ఇబ్బంది పడిపోతాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం మనిషి రెస్ట్ లేకోకుండా పని చేయమని ఆయన మనిషికి ఏమైనా నిర్ణయించాడా? ఒక ప్రశ్న వేసుకోండి. దీన్ని ఎక్కడి నుంచి మనం ఆలోచన చేద్దామంటే ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున చూసారా ఆయన ఏం తీసుకున్నట్టుంది? విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా మనము క్రమమైనటువంటి రీతిలో సరైనటువంటి విశ్రాంతి తీసుకోకపోతే ఈరోజు పాటను బట్టి ఏమైపోతాం? కాలి బూడిదైపోతాం. రెస్ట్ ఉండాలి, సరైనటువంటి విశ్రాంతి ఉండాలి. అయితే ఇక్కడ ఒక డౌట్ మనకి, తండ్రి ఏమైనా అలసిపోయాడా? విశ్రాంతి ఎవరు తీసుకుంటారా? అలసిపోయిన వాళ్ళే కదా. మరి తండ్రి ఏమైనా అలసిపోయాడా? సొమ్మసిల్లాడా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము తీసుకున్నారా? 28వ వచనాన్ని మనం చూద్దాము. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఇదిగోండి ఆయన ఏమావడా? సొమ్మసిల్లడు, అలయడు. చాలండి, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. మరి ఆయనకి విశ్రాంతి ఎందుకు? ఆయనకి విశ్రాంతి ఎందుకంటే మనల్ని నలిగిపోకోకుండా నీవు కూడా కొంచెం ఏమి తీసుకో, విశ్రాంతి తీసుకో అని చెప్పటానికే తండ్రి ఏం తీసుకున్నాడో? విశ్రాంతి తీసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇస్తూ 10 ఆజ్ఞల్లో 20వ అధ్యాయము నిర్గమాకాండము, 20వ అధ్యాయము నిర్గమాకాండము 8వ వచనం నుంచి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకున్నాము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతా చెయ్యి, 7వ దినము నీ దేవుడైన యెహోవాకే రోజు. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువైనా, నీ ఇండ్లలో ఉన్న పరదేశీ అయినను ఏ పని. చూసారా? అసలు 8 నుంచి 11 వచనాల్లో ఒకే ఒక ఆజ్ఞ ఉంటుంది, కానీ ఈ 10 ఆజ్ఞల్లో కూడా చాలా పెద్ద ఆజ్ఞ ఏది? ఇదే. ఇంకేమంటున్నాడు చూడండి, 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తను సృజించి 7వ దినమును ఏం చేశాను? అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడు? పరిశుద్ధం. అంటే నువ్వు కష్టపడు, 6 రోజులు కష్టపడు, 7వ దినాన్ని ఏం తీసుకో? విశ్రాంతి. నువ్వు అస్సలు విశ్రాంతి లేకుండా పని చేయకు, సొమ్మసిల్లిపోతావు, నలిగిపోతావు. బైబిల్ ఎంత గొప్పగా చెప్పిందండి. పెద్దోళ్ళు ఏమంటారండి పిల్లలు? ఒరే నాయనయ్య, అలసిపోతావో,
కొంచెం రెస్ట్ తీసుకో అంటారు. కానీ ఆ మాట దేవుడే తన కన్న పిల్లలకి ఎప్పుడో చెప్పాడు. అప్పుడప్పుడు మీ గృహాల్లోకి చాలా సందర్భాల్లో మేము వస్తూ ఉంటాం కదా, మీరు నాకు పిలుస్తూ ఉంటారు, పాశ్రామ్ గారు మేము వస్తాం. వచ్చినప్పుడు మీ ఇళ్ళలో కానివ్వండి, మీ బంధువులలో కానివ్వండి వెళ్తాము. చక్కగా వెళ్ళగానే మాకు మంచి ఇళ్ళు ఇస్తారు, మా అమ్మ మాకు చక్కగా ప్రేమతో ఆహ్వానం బాగుంటుంది. అయిన తర్వాత ఒక 10 నిమిషాలు చూసి చక్కటి మాట అంటారు. నేను ఈ ప్రసంగం తయారు చేసినప్పుడు నాకు గుర్తొచ్చింది, అయ్యగారు మీరు ఇంట్లోకి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోండి, లేకపోతే మీరు ఆ బంతిలో కూర్చుంటానికి మీకు లేట్ అవుతున్నట్టు ఉంది, మేము ఇంట్లో భోజనం పెట్టేస్తాం కూర్చోండి అని మా వరకు చూసి మాకు కొంచెం ఏం చేస్తున్నారు, దేహానికి విశ్రాంతి ఇస్తారు. అంత ప్రేమించారు మమ్మల్ని. మాకు అనుభవించే వాళ్ళకి మేము పొందుకున్న వాళ్ళకి మాకు తెలియదా? చెప్పాను బాలకృష్ణ గారిని, గమ్మున ఏసీ కొని బాబు విశ్రాంతి తీసుకోవాలా మేము అంటున్నాం. మరి ఈయన ఎప్పుడు కొంటాడు అర్థం అవ్వట్లేదు ఈయన అండి. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంట. మీరందరూ కూడా ఆత్మీయంగా భౌతికంగా వర్ధిల్లాలనే ఒక తృప్తి అయితే మాకుంది. 2 స్థానిక సంఘాలు, కుటుంబాలు, అంటే మీరు మాకు షేర్ చేసిన దాన్ని బట్టి దేవుని దేవాలు అందరూ శుభ్రంగానే ఉన్నారు, పర్వాలేదు. ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలి. కుటుంబ సమస్యలు ఉంటాయి చిన్నవి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ప్రార్థన చేత మేము ఉన్నదే అందుకు. సమస్యను బట్టి కుంగిపోవద్దు, మీరెవరో అలసిపోవద్దు. దేహానికి ఏం తీసుకోండి, విశ్రాంతి తీసుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఏమండి, 6 రోజులు కష్టపడి ఒక రోజు ఏం తీసుకోమన్నాడు, రెస్ట్ తీసుకోండి. మనకి వారానికి ఎన్ని రోజులండి, 7 రోజులు. జపాను వారానికి 10 రోజులు అని పెట్టిందట. వారానికి ఎన్ని రోజులు, కానీ ఫెయిల్యూర్ అయిపోయింది. దేవుడు పెట్టిందే కరెక్ట్, కానీ మనిషి పెట్టింది ఎప్పుడైనా ఫెయిల్యూరేనండి. ఏమండి, కొందరికి సెలవులు ఉంటాయి. ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ వార్షిక సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్లో ఫ్యామిలీలతో ఏం చేస్తూ ఉంటారు, టూర్ వెళ్తూ ఉంటారు. ఇంక వ్యాపారస్తులకి అంటారు, ఇంకా వాళ్ళకి ఒకటే సెలవు అనుకోండి, ఇంక సెలవు ఏమి ఉండదు. ఏమండి, మాకు ఎప్పుడు సెలవులు ఉండవు. కానీ వార్షిక సెలవులే కాకుండా వారాంతపు సెలవులో కూడా ఏం చేయాలా, తీసుకోవాలి. వారానికి ఒక రోజు ఏం తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. నిజంగా ఈ రెస్ట్ అనేది నీకు ఎలాగ ఇచ్చాడంటే దేవుడు వారంలో ఒక ఆదివారం పబ్లిక్ హాలిడే ఇచ్చాడు. ఈరోజు ఖచ్చితంగా మనం ఏం తీసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. లేదంటే దేహం నలిగిపోద్ది. వారం అంతా కష్టపడ్డావమ్మా, ఏమండి, కష్టపడి ఒక్కరోజు కదా ఆయన విశ్రాంతి తీసుకోమన్నదే. యేసు ప్రభు వారు తన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి మేము ఈ పని చేసాము, ఆ పని చేసామని చెప్తున్నారు. చెప్పినప్పుడు ప్రభు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు. 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము తీసుకున్నారా? 30వ వచనం చూడండి ఒకసారి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెం సేపు ఏం తీసుకోండి బాబు, మీరు చాలా పని చేస్తున్నారు, కానీ మీ దేహానికి ఏం కావాలా, రెస్ట్. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేకపోతే చేయలేం. అసలు విశ్రాంతి దినం ఇచ్చిందే ఎందుకు తెలుసా? అందరికి చూడండి, విశ్రాంతి దినం అంటే ఏ రోజు అండి? శనివారం. అమ్మయ్య, అసలు విశ్రాంతి దినము ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడు? దేవుడి కొరక, మనుషుల కొరక? విశ్రాంతి దినం ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు? మార్కు సువార్త, అక్కడే ఉన్నారు కదా, 2వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు విశ్రాంతి దినము, చూసారండి, అసలు నువ్వు రెస్ట్ తీసుకుంటావనే దేవుడు ఇచ్చాడు.
అలా ఆదివారం మనకి ఎందుకు ఇచ్చాడు? దీన్ని బట్టి ఒక్క మాట చెప్పండి. ఆదివారం దీన్ని బట్టి ఒక మాట చెప్పండి. ఆదివారం అసలు ఇప్పుడు విశ్రాంతే కదా. ఇప్పుడు మీరు ఏం అలసిపోతున్నారు? ఇప్పుడు మీరు విశ్రాంతి ఆరాధన అయిన తర్వాత వెళ్తారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఎరా నాయన అమ్మేదంటే చికెన్ కొట్టుకడికి వెళ్ళింది అన్నాడు. అంతే. సరే వెళ్ళాక వండుకుంటారు అండి, మంచిది. ఇక్కడ విశ్రాంతి దినము ఎవరి కోసమండి? ఆదివారం. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే 6 రోజులు 6 రోజులు మీరు పని చేయండి. 7వ రోజు ఏం తీసుకోండి, అది ఆ రోజు. ఇప్పుడు వారం అంతా కష్టపడి ఒక రోజు ఏం తీసుకోండి, విశ్రాంతి. లేదంటే ఏమైపోతుందో తెలుసా? దీన్ని ఎలా చెప్తున్నానండి, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడు. ఇప్పుడు నిజంగా మనం జ్ఞానవంతులమైతే ఈ రోజులలో అన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని ఈ దేహానికి ఏం ఏర్పాటు చేస్తాం? ఎవరమైతే జ్ఞానులమైతే. ఎలాగో చెప్తాను. మన దగ్గర నిజంగా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలి తెలుసా? టైంను సెట్ చేసుకోవాలి. టైంని సెట్ చేసుకోవాలా? ఎలాగంటే ఈ తెలివి అనేటువంటిది ఎలా ఉంటుందో చెప్తాను. రెఫరెన్స్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. సంక్షిప్తమైనటువంటి మన జీవితంలో ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మళ్ళా చెప్తా. మీకు వారానికి 7 రోజులు. 7 రోజుల్లో ఈ 7 రోజులన్నిటిలోనూ కూడా చాలా టైట్ పొజిషన్, టైం షెడ్యూల్ బాగాలేదు, చాలా బిజీగా ఉంది. ఈ బిజీ టైంలో దేవుడు ఏం చెప్పాడో చెయ్యడమే నిజమైన జ్ఞానం. నా పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? దాన్ని వివరిస్తాను, తొందరపడకండి. మీకు బిజీ షెడ్యూల్లో ఇంత రష్గా ఇంత టైం షెడ్యూల్ లేనప్పుడు దేవుడి యొక్క పనిని చేయడమే నిజమైన జ్ఞానం. కానీ ఆ పని చేయడానికి ఏం లేదు, మనకి టైం లేదు కదా. ఇప్పుడు ఎక్కడ ఏమ్మా మీటింగ్ రాలేదని అంటే టైం లేదండి అంటాం. మనమైతే అంటాం టైం లేదు పని చేయడానికి, ఏండి? అలాగని మనం కంప్లైంట్ చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే వారానికి దేవుడిచ్చినటువంటి రోజులు ఎన్ని? 7 రోజులు, అంతేనా? 24/7, అంతేనండి? ఎన్ని గంటలు వచ్చింది? దాదాపు 168 గంటలు వచ్చింది, అంతేనండి? 168 గంటలు. ఇందులో రోజుకి 24 గంటలు అన్నారు. పనికి 8 గంటలు తీసేయండి, భోజనానికి 2 గంటలు తీసేయండి, నిద్రకే 7 గంటలు తీసేయండి. ఇంకెన్ని మిగిలినవి? 17 గంటలు అయిపోయింది, అంతేనా? 17 గంటలు తీసేసాం. 24లో 17 తీసేస్తే అలాగ వారానికి లెక్కేయండి. అలాగ వారానికి లెక్కేస్తే అవి 168లో నుంచి ఈ 119 తీసేస్తే ఇంకా 49 గంటలు మిగిలినాయి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం అడ్జస్ట్ చేసుకుంటే ప్రార్థన చేసుకుంటానికి కానీ దేవుని కార్యక్రమాలు చేయటానికి కానీ టైం లేదనే మాట మన నోట. మరి ఎందుకు అంటున్నావు టైం లేదని? సెట్ చేసుకోవాలి, అదే జ్ఞానం. అసలు ఒక్కొక్కరు చూడండి, టైం అసలు వృధా చేయరు. 1 గంట ఉందంటే ఏదో ఒక పని. నేను యవనస్తులకి అదే చెప్తాను. తర్వాత మళ్ళా టైం రాదు. నువ్వు చదువుకునేటప్పుడే ఏ ఖాళీ టైంలో ఏదైనా నేర్చుకో, వృత్తి ఏదైనా పని నేర్చుకో. ఏమండి? ఒకళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటారు, ఒకళ్ళు టైప్ నేర్చుకుంటారు, ఒకళ్ళు కంప్యూటర్ నేర్చుకుంటారు, ఇటు చదువుతూనే ఉంటారు. ఆడపిల్లలు అయితే వంటలు నేర్చుకుంటారు. ఇక్కడ వంటలు నేర్చుకుంటున్నారా? మాకేం పని అంటున్నారా? నేర్చుకోవాలి. రేపొద్దున మళ్ళీ మనల్ని తిడతారు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికాడ. కనుక వీళ్ళకి వంటలు నేర్పండి. ఏంటి? భక్తి నేర్పేది మా బాధ్యత, పాస్టమ్ గారి బాధ్యత. వంటలు నేర్పేది మీ బాధ్యత. ఏమండి? వీళ్ళ పిల్ల వెళ్ళేటప్పుడు లాస్ట్ భోజనం వీళ్ళని వెళ్తాం, మేము తినే పంపుతాం వీళ్ళని. ఏమండి? అమ్మ నువ్వు ఎలాగుండవు, మేఘన వచ్చిందా, మొన్న ఏదో చేసిందంట, అది ఎంత ద్వారా కలిపోయింది తెలుసా న్యూస్?
విజయం రేడు కూర్చుండి చెప్తున్నారు. కనుక పిల్లలకి నేర్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సందర్భంలో ఆయన దగ్గరికి ఒక కంప్లైంట్ తీసుకొచ్చి సీరియస్గా అన్న మాట, అది చాలా అద్భుతంగా ఉండదు. మనం చదవడానికి స్లోగా చదువుతాం, కానీ ఆ మాట ఎంత సీరియస్గా మాట్లాడారో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, చూసారా, ఫోర్స్గా చదవండి ఈ మాట. అందుకు యేసు, కోపంగా చదవండి ఈ మాట. అందుకు యేసు, కోపం ఉన్నవాళ్ళు కుర్రోళ్ళు చదవండి. అప్పుడప్పుడు కోపం మీకు ఎలాగుంటుంది, కోపం నేను చూడాలి. మన కుర్రోళ్ళు తరుణ్ బాగా కోపపడతాడా, సాయి బాగా కోపపడతాడా? కోపపడి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరు గట్టిగా ఒకళ్ళు చదవండి. ఇద్దరు ఎవరు బాగా రావాలి కోపం, ఈవేళ చూడాలి వాళ్ళ కోపం. నేను కోపం అయితే గట్టిగా చదువు. అలా కోపంలో ఆ మాట ఎలాగ అంటాడో చూడాలి ఒకసారి. చదువు నాన్న. అందుకేసు బాగా ఫోర్స్గా రావాలి. అందుకేసు ఓకే, నేను చదువుతున్నానండి. కొంచెం భయపడ్డాడో, పాస్టర్ గారి దగ్గర మళ్ళీ బ్యాడ్ అయిపోతాను అనుకుంటున్నట్టున్నాడు. ఎలా ఉంటుంది చెప్పనా? వాళ్ళు తీసుకొచ్చిన కంప్లైంట్కి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? టైం లేదు, టైం లేదు, టైం లేదు అంటున్నారు. పగల 12 గంటలు ఉన్నాయి కదా. అప్పుడప్పుడు ఇంట్లో మీరు కూడా కోపపడతారు. టైం లేదు, టైం లేదు, పొద్దునుంచి ఏం చేసావు? ఈవిడ ఇంత పని చేద్దే, కానీ ఆ యజమాని అనుకున్నది ఏదో చిన్న పని చేసి ఉండకపోవచ్చు. ఈయన వచ్చి మొత్తం ఏమంటాడు, ఈ పని అంతటిని పక్కన పెట్టేసి పొద్దున్నుంచి 24 గంటలు ఏం చేసావు అంటే, మొత్తానికి లేజర్ టైం ఏదో ఉందనేనా ఆ మాటల అర్థం? ఆ మాటలు ఆవిడ చేయలేదని. ఇప్పుడు యేసు ప్రభు వారు కోప్పడింది దేనికి? మీరు టైం లేదు, టైం లేదు అంటున్నారు పగలు, మరి అప్పుడు ఎందుకు నిద్రపోతున్నావు? ప్రియమైన దేవుని పిల్లారా, మనం ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట అండి. ఏమండి, ఇంకో మాట ఇక్కడ మంచి మాట జ్ఞాపకం చేస్తాను. సమయాన్ని మనము పాటించే విధానమే మన జీవితం యొక్క నాణ్యతను నిర్ధారిస్తుంది. బా, అద్భుతమైన మాట. సమయాన్ని మనం పాటించే విధానమే మన జీవితం యొక్క నాణ్యతను నిర్ధారిస్తుందట. నువ్వు ఎంత నాణ్యతగా మంచి మొక్కగా, మంచి బిల్డింగ్, మంచి బిల్డర్గా, మంచి వ్యక్తిగా నువ్వు ఎదుగుతున్నావో, నువ్వు టైం సెన్స్ ఫాలో అవుతున్నావు అని తెలిసిపోద్ది. మేము 5 గంటలకి డివోషన్లో కూర్చోవాలండి. 5 గంటలకి డివోషన్లో కూర్చోవాలంటే మేము ఎన్నింటికి లేగాలి? కాళ్ళ కుర్చీలు తీర్చుకోవాలంటే 4 గంటలకు లేగాలి. 4 గంటలకు లేచి 5 గంటలకు డివోషన్లో కూర్చుని, డివోషన్ అవ్వగానే టిఫిన్కి వెళ్ళి, ఏమండి మళ్ళీ క్లాసులో 9 గంటలకు కూర్చుని, మళ్ళీ క్లాస్ చూసుకుని, మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి నోట్స్ తయారు చేసుకుని, ఏమండి అసలు ఎలా ఉండేది తెలుసా? చాలా సిస్టమేటిక్గా. నేను ప్రతి నెల అమలాపురం వెళ్ళాలంటే ఆ నైట్ నాకు నిద్ర పట్టదు సరిగ్గా. ఎప్పుడు లెగాల, ఇప్పుడు ఈ టైం సరిపోతుందో లేదో టెన్షన్ మాట అండి. నేను అక్కడ 9ంటికి ఉండాలి క్లాస్ చెప్పడానికి. 9ంటికి ఉండాలంటే ఎంత టెన్షన్ పడతానో తెలుసా? టైం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఇలా ఆరాధనకు రావడానికే మీరు ఏం చేశారు? టైంను అడ్జస్ట్ చేసుకున్నారు. ఒక్కొక్కరు అసలు టైం సెన్స్ ఏమి ఉండదు. చూద్దాంలే ఏమవుతుంది. నువ్వు నాణ్యత, నీలో క్వాలిటీ పోతుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు మనిషి బాగానే ఉన్నావు, కానీ నువ్వు క్వాలిటీ కాదు దేవుని దగ్గర. ఇప్పుడు దేవుని దగ్గర ఒక క్వాలిటీ పర్సన్గా కనపడాలంటే ఏ చూస్తాడైనా నాణ్యత చూస్తాడో. ఆ నాణ్యత దేన్ని బట్టి నిర్ధారణ అవుతుందని చెప్పాను. టైం రాదు కదా. అప్పుడప్పుడు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారండి. ఎవగానే అంటే సోదరులు హిందువులు అనే మాట, ముహూర్తం ఎన్నింటికండి అంటారనరా. వాళ్ళు ఏదో టైం పెట్టుకున్నారు. నిజంగా నన్ను ఎవరన్నా ఆ టైంకి పిలిచారనుకో, నేను ఎలా ప్రార్థన చేస్తాను తెలుసా? మా ప్రభు సంవత్సరమైన 2026వ సంవత్సరము. మళ్ళీ అక్కడ ఆ సంవత్సరం కూడా ఎవరిదే? ప్రభుదే కదా. అందువల్ల
ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగో చెప్పేస్తానండి. ఏది ముఖ్యమో ఏది అత్యవసరం అనే దాన్ని వేరుపరుచుకోవాలి. ఏది ముఖ్యం ఏది అత్యవసరం ఈ రెండింటిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇందులో దేనికి ప్రాముఖ్యత ఇస్తావు నువ్వు డిసైడ్ చేసుకో. మంచిది చెడ్డదే కాకుండా మంచిది శ్రేష్టమైనది అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి. మంచిది అందులో ఇంకా శ్రేష్టమైనది ఏదో ఎంపిక చేసుకోండి. కొన్నింటిని కాదు వద్దని చెప్పడం నేర్చుకోవాలా. అప్పుడు నువ్వు అలసిపోవు, విశ్రాంతి తీసుకుంటావు. నేను రాలేనండి అంటే ఆ రోజు రెస్ట్ తీసుకుంటావు. అబ్బా వాళ్ళు ఏమనుకుంటారని వెళ్ళిపోయావనుకో, సాయంత్రం నేను హాస్పిటల్కి ఏం చేయాలి, ఆటో మీద మూసుకెళ్ళాలి. అప్పుడు ఇంటికాడ ఏమంటారు తెలుసా, వద్దంటే ఇప్పుడు ఏం చేసిందండి, వెళ్ళిందండి, ఇదిగో నీరసం పడిందండి. ఏండి రెండు తర్వాత ఇది నేను చెయ్యాలా ఎవరైనా చెయ్యొచ్చా? ఒక పని నువ్వు మాత్రమే చేయవలసినవి ఉంటాయి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు. కొన్ని పనులు నువ్వు లేకపోగానే మరొకరి చేతి ద్వారా అయినా ఆ పనులు ఏమవుతాయి, జరుగుతాయి. అప్పుడు ఆ పని వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకే అప్పగించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలో డు నాట్ బర్న్ యువర్ సెల్ఫ్ అవుట్ అనేటువంటి పాఠంలో నీకు నువ్వే కాలి బూడిద కాకూడదు. తలకు మించిన పని పెట్టుకుని అతిగా అలసిపోవడం అనేటువంటిది మన జీవితాల్లో ఏ పని సమర్థవంతంగా చేయనివ్వదు. దానికి 3 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే అన్నీ మనమే చెయ్యాలని ప్రయత్నించినప్పుడు అతిగా మనం అలసిపోతాం. పనిని బాధ్యతను ఇతరులకు ఏం చేద్దాం, అప్పగిందాము. రెండోది మితిమీరి పని చేసినప్పుడు అతిగా మనం ఏమైపోతాం, సొమ్మసిల్లిపోతాము. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా హద్దుల వరకు ఏం చేశాడు, తన పని చేశాడు. అది దాటి చేయలేదని చెప్పి. మూడోది క్రమమైన రీతిలో సరైనటువంటి విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకుంటంలో కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది తెలుసండి. ఒక్కొక్కళ్ళు 9 అయ్యేటప్పటికి చెప్పండి అంతే. పూర్వం ఈ టీవీలు లేవు కదండి, ఒక రేడియో ఉండేది. ఆ రేడియోలో అదైనా పెద్దలు ఎవరో వార్తలో చిన్న నాటికలో విని ఆయిగా ఏం చేసేవారు, ఈవేళ నిద్రపోవడానికి టైం ఎన్ని టైంకి నిద్రపోతున్నారు వీళ్ళు, అది అసలు టైమే లేదు. మరి దేహానికి రెస్ట్ దొరుకుతుంది అసలు. ఇది చాలా ఎఫెక్ట్ అయిపోతాం, మనకు తెలియకుండా నీరసం అయిపోతుంది. పని చేయలేకపోతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. దాన్ని ఖచ్చితంగా నువ్వు అజ్ఞానం అయిపోతావు. జ్ఞానంగా ఉండాలంటే టైం ఎలా చేసుకోవాలో మీకు చెప్పానండి. సంక్షిప్తమైన మన జీవితంలో టైంని సెట్ చేసుకుంటమే నిజమైనటువంటి జ్ఞానం అని చెప్పానండి. ఏమండి ప్రభు కోప్పడింది కూడా మీకు చెప్పాను. రోజులో టైం డిసైడ్ చేసుకోండి. ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది ముఖ్యమో ఏది అత్యవసరమో జ్ఞాపకం చేసుకోండి. చివరిగా నేను చెప్పే ఒక హెచ్చరిక ఏంటంటే, మనం ఎప్పుడైతే సమస్యలిపోతామో శత్రువు మన దగ్గరికి సులువుగా ఏం చేస్తాడో వచ్చేస్తాడు. నువ్వు నేను సమస్యలు పడిపోయినప్పుడు ఆడికి అవకాశం దొరుకుతుంది. ఎవరికి? శత్రువుకి, అపవాదికి మట్టండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబీకులు అంతకంతకు ఏమయ్యారు, ఏమండి నీరసిల్లారు. చూసారా? ఎప్పుడైతే నీరసం కలిగిందో 39వ వచనం కూడా చదువుదాము. పట్టాభిషేకము నొందిన వాడును నేడు నేను, దావీదు ఏమంటున్నాడండి, నేను పట్టాభిషేకం నొందినోడ్నే, జ్ఞానం కలిగినోడ్నే, కానీ ఇప్పుడు నేనేమైపోయాను, బలహీనుడిని అయిపోయాను. ఎందుకు చెప్పని ఈ మాట మీకు అర్థమవుద్దండి. ఎప్పుడైతే బలహీనం అయిపోయామో సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము తీసుకున్నారా? దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చినారని చదువుకొని విషయం చెప్పేస్తున్నానండి ఒకసారి. అహితోపేలు అనేటువంటి ముఖ్య సలహాదారుడు దావీదు దగ్గర ఉండేవాడు. అతను తన కొడుకని అబ్షాలోము దగ్గరికి తిరుగుబాటు చేస్తుంటే అబ్షాలోము దగ్గరికి వచ్చేసాడు దావీదుని విడిచిపెట్టి. ఎవరో? అహితోపేలు. ఈ అహితోపేలు అబ్షాలోముకి ఇచ్చిన దురాలోచనను బట్టి అబ్షాలోము ఏం చేశాడు తెలుసా? ఉపపత్నుల్ని చెరిపేశాడు. ఓకేనా? అహితోపేలు ఇచ్చిన చెడ్డ ఆలోచన.
ఈ అహీతోపీలే ఇప్పుడు అబ్షాలోముతో ఏమంటున్నాడు తెలుసా? మీ నాన్న నీరసంగా ఉన్నాడు, వెళ్ళి చంపేద్దాం. ఇప్పుడు రాజ్యం ఏమవుద్ది? నీకు వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, చరిత్ర అంతా చెప్పడానికి టైం లేదు. నువ్వు ఎప్పుడైతే నీరసంగా ఉన్నావో శత్రువు నీ మీద ఏమైపోతాడో? పడిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? నీరసం తెచ్చుకోకుండా బలవంతులుగా ఉందామా? మనమే ఈ సంగతులు బట్టి 3 సంగతులు చెప్పాను, ఇవి పాటించి మనమే తగులడిపోదామా? మీరే డిసైడ్ చేసుకోండి. ఈ మాటలు బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ ఇంతటితో ముస్తున్న మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమంద సింహాసనాసనుడైన మా కన్న తండ్రి, ప్రకటన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. మితిమీరిపోయినటువంటి నాయన తలకి మించిన భారం పెట్టేసుకుంటున్నామేమో. గ్రంథం మాకు చెప్పింది, అలిసిపోయి సొమ్మసిల్లిపోతున్నామేమో. హద్దుల వరకు చేస్తే ఏమలిసిపోం తండ్రి. క్రమము తప్పకుండా విశ్రాంతి తీసుకుంటే ఎంత టైం ఇచ్చావు నాయన? అన్ని గంటలు పని చేసుకుంటాకే 1 గంటైనా విశ్రాంతి దినం మనుషుల కొరకేనట. వారంలో 1 రోజు విశ్రాంతి తీసుకోమన్నావు కదా. ఇవన్నీ మేము పాటిస్తే మేము ఆరోగ్యవంతులుగా ఉంటాం భూమి మీద. చివరిలో ఆత్మ సంబంధం మాకు ఒక పాఠాన్ని నేర్పాడు తండ్రి. మేము ఎప్పుడైతే ఆత్మీయంగా అలసిపోతామో శత్రువు వచ్చేస్తాడు నాయన. నీ హృదయానుసారుడే దావీదు, కానీ బలహీనమైనప్పుడు అహీతోపేలు తండ్రి దురాలోచనతో అబ్షాలోముకి ఇచ్చి నీ తండ్రిని హతమార్చాలి. కానీ ఆ ఆలోచన నెరవేరలేదు కనుక తండ్రి నీ కుమారుని కాపాడుతూ వచ్చావు. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. మిగతా మేలుకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.